ఇక డీటెయిల్స్ చూస్తే కనుక రేవంత్ రెడ్డి సర్కార్ వరద బాధితులకు 10,000 నుంచి 16,500 ఇస్తామంటూ కూడా బాధితులకు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కొంత మేరకు వరద బాధితులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే నేతన్నలకు రుణమాఫీ బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పథకం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మంత్రి తుమ్మలతో కలిసి ఐఐహెచ్టి ప్రారంభం. సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజకీయాలకు అతీతంగా ఆదుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో హంగు ఆర్భాటాలు సినీతార్ల తలుకు బెలుకులు తప్ప నేతన్లకు రాత మారలేదు అంటూ కూడా ఈ మేరకు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. రేతన్లకు రుణమాఫీ చేస్తామంటూ కూడా బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పంపకం చేస్తామంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యం. భూములు కోల్పోయిన వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక చేయుతకు 290 కోట్ల బకాయిల విడుదల. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యమంటూ వారి సమస్యల పరిష్కారానికి ఒక అన్నలా అండగా ఉంటానంటూ ఇక నేతల సోదర కళ్లల్లో ఆనందం చూడడం కోసం 290 కోట్ల బకాయిలు విడుదల చేశామంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు చేనేత కార్మికులకు 30 కోట్ల రుణాలు ఉన్నాయని ఇక ఆ మేరకే వెంటనే జీవో ఇచ్చి వాటిని మాఫీ చేస్తామంటూ కూడా ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను నిర్ణయించండి. ఆయా దస్త్రాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి. వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి. లేదంటే సుమోటోగా తీసుకుని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఏదైతే న్యాయస్థానానికి సుమోటోగా తీసుకొని ప్రధానంగా చూసుకున్నట్టయితే 4 వారాల్లో విచారణ షెడ్యూల్ పూర్తి చేయమని, అలాగే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారంపై ఈ మేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దస్త్రాలను వెంటనే శాసనసభాపతికి ముందుంచండి, వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి అంటూ కూడా ఈ మేరకు ఘాటుగా హైకోర్టు స్పందించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తున్నట్టయితే హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు. దానం కడియం తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం. బారాసా నేతలు కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలు. ఏదైతే హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చిందో 4 వారాల్లో ఖచ్చితంగా దస్త్రాలు సమర్పించాలి న్యాయస్థానానికి అంటూ కూడా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ కు చెంపపెట్టు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఖచ్చితంగా దానం కడియం తెల్లం ఎమ్మెల్యేలు పదవులు కోల్పోవడం ఖాయమంటూ కూడా ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం. మంత్రి పొన్నం న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం. కడియం శ్రీహరి. ఇక ఈ మేరకు ఏదైతే కోర్టు తీర్పు మేరకు ఇటు న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తామంటూ ఇటు మంత్రి పొన్నం అలాగే న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500. మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు. ముంపుకు గురైన ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు. డాక్యుమెంట్ల దరఖాస్తుల స్వీకరణకు టానాలో కౌంటర్లు. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి చివరి బాధితుడికి సాయం అందిస్తామని వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వం దాదాపు వరద బాధితులకు మొదట 10,000 ఇస్తానంది, తర్వాత 16,500 ఇస్తామంటూ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల మేరకు సాయం చేస్తామంటూ కూడా ఈ మేరకు ప్రకటించడం జరిగింది. అలాగే రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామంటూ కూడా భరోసాను కల్పించారు. ఈ మేరకు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే సమీక్ష సమావేశంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నేతన్నలకు రుణమాఫీ చేస్తామంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే వరద బాధితులకు 16,500. జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచినాం పొంగులేటి. ఇండ్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు. మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు. పంట నష్టపరిహారం ఎకరానికి 10,000. తడిసిన ప్రతి గింజ కొంటాం. తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికేట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్. బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందిస్తామని వెల్లడి. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బాధితురాలు ఫోటోలు బయటకు ఎట్లొచ్చినాయి. కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజిఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది. సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం. అలాగే నేతన్లకు రుణమాఫీ 30 కోట్లు మాఫీ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు. అలాగే నేత కార్మికులకు ఏడాదికి 1,30,00,000 ఆర్డర్లు. గత సర్కార్ పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించినాం. ఇక తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొందరు సెలక్షన్లు కలెక్షన్లను త్యాగంగా చెప్పుకుంటున్నారని విమర్శ. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే
ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు. హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి. డ్రగ్స్ గంజాయిని అరికడతాం, లా అండ్ ఆర్డర్ ను కాపాడతామని ప్రకటన. పోలీస్ కమిషనర్ గా బాధ్యతల స్వీకరణ. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనమయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి, ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు మౌనంగా ఉండలేవని కామెంట్స్. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించాలి. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి, అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి, వాదనలు ఆధారాలు విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి. ఇక దాన్ని ఖరారు చేసిన తర్వాతే హైకోర్టు రిజిస్టర్కు పంపండి, లేకపోతే సుమోటోగా మళ్లీ కేసుల విచారణ మొదలు పెడతాం. 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టేసుకొని ఉండాలనుకోవడం సరికాదు. ఇక స్పీకర్ సచివేత రాజ్యాంగ నైతిక సూత్రాలకు విరుద్ధం. ఇక న్యాయ సమీక్ష చేయడానికి వెళ్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఇంకా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు, రాజ్యాంగ బద్ద స్పీకర్ గౌరవం తగ్గించకుండానని వ్యాఖ్య. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు, కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ గెలుపు తథ్యం. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పీఏసీ చైర్మన్ గా గాంధీ నియామకమే సంకేతం. ఇక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ, అంచనాల కమిటీకి పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలకు శంకరయ్య, ఒక్కో కమిటీకి 13 మంది సభ్యులు, శాసనసభ నుంచి 9 మంది సభ్యులు, మండలి నుంచి 4 చొప్పున, అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదల. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ ఫార్మాసిటీ కాలుష్య రహితంగా అభివృద్ధికి వేగవంతం చేయండి, భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు, ఎలక్షన్లు కలెక్షన్లు చేసి తమదే త్యాగమంటున్నారు, త్యాగమంటే కొండ లక్ష్మణ్దే. ఐఐహెచ్టీకి ఆయన పేరు, నేతలకు రుణమాఫీ. ఇక 290 కోట్ల చెక్, ఐఐహెచ్టీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాల పన్ను వాటిని 50% పెంచండి, 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి, ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలని ప్రోత్సహించండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మిజోరం గవర్నర్ కంబంపాటికి తీవ్ర అస్వస్థత, ప్రత్యేక విమానంలో శంషాబాద్కు తరలింపు. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. సాక్షి గనక చూసుకున్నట్టయితే 4 వారాల గడువు, ఎమ్మెల్యేల అర్హత కోరుతూ దాఖలైన పిటిషన్లను స్పీకర్ ముందుంచండి, ఇరుపక్షాల వాదనలకు సంబంధించిన విచారణ షెడ్యూల్ రూపొందించండి. రిట్ అధికార పరిధి చాలా విస్తృతమైంది, సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యే వరకు స్పీకర్ వేచి చూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండాలా అంటూ కూడా ఈ మేరకు ఘాటుగా స్పందించింది హైకోర్టు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్పీకర్ స్పందించుకుంటే మళ్లీ కోర్టుకే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ యోచన, హైకోర్టు తాజా తీర్పుపై స్పీకర్ వైఖరిని బట్టి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం. ఇక మహారాష్ట్ర, హిమాచల్లో ఫిరాయింపులు, స్పీకర్లు, కోర్టుల స్పందనపై అధ్యయనం. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది, రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. ఇక త్యాగం అనే మాటే కేసీఆర్ కు నప్పదు. అసలైన తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉద్యమానికి నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ ను కేసీఆర్ తీవ్రంగా అవమానించారు. ఉద్యమం పేరిట రాజీనామాలు చేస్తూ ఎలక్షన్స్ చేస్తూ కలెక్షన్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు. ఇక చేనేత కార్మికులకు 30 కోట్ల రుణమాఫీకి చేస్తామని ప్రకటన. వరద మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల సాయం. ఇక ఈ మేరకు 10,000 రూపాయల వరకు చేయూతనందిస్తున్న నేపథ్యంలో 16,500 వరకు పెంపు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వరద బాధితులకు 10,000 నుంచి మనం 16,500 వరకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు కొంతమేర ఊరట కలిగించిందనుకోవచ్చా? వాళ్ళకు ఎంత ఇచ్చినా తక్కువే వస్తారు. కానీ ప్రభుత్వం యొక్క నిబంధనలు, ప్రభుత్వం ఉన్నటువంటి వనరులు, ప్రభుత్వం యొక్క పరిమితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత నిర్ణయం తీసుకోవాల్సి.
ముందుగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. కానీ బాధితులకు జరిగిన నష్టము వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల ఇంకా వరద కొనసాగుతా ఉంది. అంత ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వము వరద సహాయాన్ని పెంచాలి, కొంత ఆర్థిక సహాయాన్ని పెంచి వాళ్ళకు కొంతలో కొంత అంటే పూర్తి స్థాయిలో ఉపశమనం అనేది అది అసాధ్యం. అది కానీ కొంతలో కొంత ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది, కొంతవరకు సవరించింది. అంటే కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఇంకా కొలిక్కి రాకపోవడం, కేంద్రం నుంచి కొంత స్పష్టమైన ఆశ్వాసం లభించడం, ఇవన్నీ దృష్టిలో పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము వీలైనంత మేర బాధ్యతను ఆదుకోవాలి అన్న నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకుని చెప్పచ్చు. ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల ఇంకా వరద వస్తూనే ఉన్నది, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వరద ఉపద్రవం వస్తుంది అనేది కొంతప్పటి చోట్ల ప్రజలు ఇంకా బిక్కుమంటూ ఉంటున్నారు. వాళ్ళలో భరోసా కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, ఇరిగేషన్ శాఖ విభాగము, అన్ని విభాగాల అధికారులు కొంత సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మొత్తానికి బాధితులకు ఇచ్చిన ఈ నష్టపరిహారం ఇంకా సరిపోతుందా అంటే వాస్తవానికి సరిపోతుంది, కానీ కొంత ఉపశమనం కలిగే విధంగా ఉంది. అంటే ఈ నష్టపరిహారాన్ని ద్వారా వాళ్లకు కావాల్సినటువంటి ప్రాథమిక వస్తువులు కొనుగోలు కోసం కొంత ఉపయోగపడుతుందని భావించవచ్చు. అంతేగాని పూర్తి స్థాయిలో నష్టపోయినంత వీళ్ళకి ఏదో వచ్చేసింది, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నారు ఇక్కడ లేదు. కానీ గతంలో కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం ప్రభుత్వాలు అనేక రకాల సహాయాలు చేసినాయి. కానీ కొంత ఈసారి కొంత సహాయం ఇచ్చామనేది కొంత హర్షించగా ఆహ్వానించక పరిణామం కూడా. అలాగే మనం చూసుకోవచ్చు, ఇటు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపైన కూడా ప్రధానంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే స్పీకర్ మౌనంగా ఉన్నంత కాలం కోర్టులు చేతులు కట్టుకొని ఉండాలంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా నిన్న హైకోర్టు తీసుకున్న నిర్ణయం కొంత రాజకీయ వర్గాల్లో ప్రకంపన సృష్టిందని చెప్పచ్చు. రాజకీయ పార్టీలో నేతల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది బీఆర్ఎస్ వెళ్ళారు. గతంలో పనిచేసిన స్పీకర్ కూడా ప్రస్తుత స్పీకర్ లాగానే వివరించారు, నిమ్మకు నీరెత్తినారు. చట్టం మాకేం సంబంధం లేదు, పార్టీయే మాకు ముఖ్యం, చట్టంతో మాకు ఎటువంటి ఇబ్బందులు రావు, మేమేం చేయలేము చట్టం గురించి, పార్టీ ఏ చెప్తే అది చేస్తాం అనే విధంగా గతంలో స్పీకర్ వ్యవహరించారు. గత స్పీకర్ వ్యవహరించినటువంటి తీరును ప్రస్తుత స్పీకర్ కూడా కొనసాగించేందుకు కొంత నిర్ణయించుకున్నారు కదా. అందుకని పార్టీ ఫిరాయింపులు జరిగిన వెంటనే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ స్పీకర్ కొంత ఇచ్చింది పథకం, కానీ స్పీకర్ దాన్ని పక్కకు పట్టించుకున్నట్టుగా ఉన్నది. నాకు వచ్చిందా రాలేదా, వస్తే ఉండాలి, అన్ని లెటర్లు అదే లెటర్ పెట్టేసారు, ఫైల్ కట్టేసేసినట్టుగా పెట్టేశారు. దీని విషయంలో హైకోర్టు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇది ఒక తెలంగాణకే సంబంధించిన పార్టీ ఫిరాయింపు ఒక తెలంగాణ జరగట్లేదు, అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయం కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది, పార్టీలకు కూడా నాయకులకు కూడా. హైకోర్టు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్న విషయం దీంతో స్పష్టమవుతా ఉంది. ఒక పార్టీతో గెలిచి, ఒక పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరి మన పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. చూసుకోవచ్చు, ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. హైకోర్టుని తీర్పు స్వాగతిస్తున్నామంటూ ఇది కాంగ్రెస్ కి చంపపెట్టు లాంటిదంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, ఈసారి గెలిచి తీరుతామంటూ కూడా వీళ్ళు స్పందించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు కోర్టు వచ్చింది కాబట్టి వీళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు, కానీ వీళ్ళు చూపిన దారే కదా. ప్రస్తుత స్పీకర్ వ్యవహరించిన తీరు కానీ, ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడానికి కారణము బీఆర్ఎస్ చూపిన దారే కదా. బీఆర్ఎస్ కదా ఆద్యం,
ఈ యొక్క అపసంస్కృతి అవిశ్వాస రాజకీయాలకు పాల్పడింది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. రాజకీయాలను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. రాజకీయాలను పూర్తిగా కమర్షియలైజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు ఇప్పుడు ఓకే వచ్చింది తీర్పుని ఎవరు కాదంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ వీళ్ళేదో మిమ్మల్ని ఘనకార్యం సాధించగా గతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే 12 మందిని తీసుకున్నారు. మరి ఇది ఎట్లా అది మొదటి తప్ప 2014 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బిఎస్పీ ప్రాతినిధ్యం వహించింది. 2014 ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ గెలిచింది, వైసీపీ గెలిచారు, టీడీపీ గెలిచారు. ఆ 3 పార్టీలను బీఆర్ఎస్ తో విలీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా అప్పట్లో 2014-18లో తీసుకున్నారు ఫిరాయింపులు. ఎవరు ప్రోత్సహించారు? ఫిరాయింపులకు పెద్దపీట వేసింది ఎవరు? ఫిరాయింపులు కావాలని ప్రోత్సహించింది ఎవరు? ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు. కానీ మీరు గుర్తించకుండా ఇప్పుడేదో వచ్చింది మేమేదో ఓకే వాళ్ళు సాధించారు. వాస్తవానికి కొంత హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ అనుకోలేదు. బీఆర్ఎస్ విజయం ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కొంత బీఆర్ఎస్ విజయమే. కానీ ఈ వన్నిటికీ మూలం ఎవరు అనే విషయంలో కొంత బీఆర్ఎస్ నేతలు ఆలోచన చేస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలు ఆలోచన చేయకుండా మూలం ఏంటి అనేది వాళ్ళు గుర్తించకుండా ఏదో మేమేదో ఘనకార్యం ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, మేమేదో కరెక్ట్ చేశాము, మేమేదో పరిస్థితులము అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు వివరించడం సరైనది కాదు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఒక రకంగా చెప్పాలంటే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు కడియం శ్రీహరి కానీ తెల్లం కానీ మంత్రి పొన్నం కానీ వాళ్ళ తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఏమున్నా పార్టీల నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం మీదనే హైకోర్టు తుది నిర్ణయం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదు అంటే మళ్ళీ వీళ్ళు మళ్ళీ అప్పీల్. ఆల్రెడీ కడియం శ్రీహరి చెప్పారు నేను డివిజన్ బెంచ్కి వెళ్తున్నామని. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తారా? న్యాయ వ్యవస్థలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కళ్ళ ముంగట మడితో తప్పించుకుంటున్న చాలా మంది ఉన్నారు. అంటే న్యాయ వ్యవస్థలో అనేకమైనటువంటి అవకాశాలు, అంటే ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉన్నట్టుగా న్యాయ వ్యవస్థలో పౌరుడికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఈ 5 ఏళ్ల కాలాన్ని వెల్లదీసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తారు. కోర్టులో తీరు ఏ రకంగా ఉంటుంది అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఆల్రెడీ కడియం శ్రీహరి స్పందించారు. మేము డిజైన్ నుంచి వెళ్తామని అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకూడదు, మేము ఫిరాయించినా మమ్మల్ని మేము చర్య తీసుకోవద్దని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయం ఇప్పుడే తేలుతుందా అనేది తేలకపోవచ్చు. కానీ హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి నిర్ణయం, వెలువరించినటువంటి ఆదేశాలు కొంత చర్చనీయాంశంగా మారినాయి. కొంత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వాళ్లకు కొంత ఆలోచన చేసే విధంగా ఈ ఆదేశాలు మాత్రం మనం చెప్పేందుకు అవకాశం ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు నేతన్నలకు భారీ ఎత్తున రుణమాఫీ చేస్తామంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంతో పోలిస్తే క్లియర్గా చెప్పారు, గత ప్రభుత్వం కేవలం సెలబ్రిటీస్తో పబ్లిసిటీ చేసింది తప్ప ఎక్కడా నేతన్నలకు రుణమాఫీ కానీ నేతలను ఆదుకున్నట్టుగా కూడా కనిపించలేదు. కానీ ఈసారి మా ప్రభుత్వం అట్లా కాదు, ప్రజా ప్రభుత్వం 30 కోట్లను మాఫీ చేస్తున్నాం అంటూ కూడా ఒక అడుగు ముందుకేసింది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నేతన్నలకి మనం చూసుకోవచ్చు, నేతన్నలు కూడా చాలా మంది వాళ్ళ వృత్తిని వదిలేసి బయటకు వచ్చి ఇతర వృత్తులు చేసుకుంటున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి నేతలను ప్రోత్సహించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చా? రైతు రుణమాఫీ విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రాష్ట్రంలో, నేతన్నల విషయంలోనూ అంటే రైతుల ఆత్మహత్యలు, బలవన్మరణాలు ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుందో అదేవిధంగా నేతన్నలను ఆదుకునేందుకు కొంతమంది చేనేత కార్మికులు దురదృష్టవశాత్తు వాళ్ళు మగ్గాలకు పని లేక, ఉపాధి లేక
అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. మనం సిరిసిల్ల, వేములవాడ ఇట్లాంటి చాలా చోట్ల అనేక చోట్ల సిరిసిల్ల, వేములవాడే కాదు, నారాయణపేట కానీ, గద్వాల కానీ, మిగతా ఇక్కడ చూసినా చేనేత కార్మికులు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కుటుంబాలు అనేక మంది అన్నమో రామచంద్ర అనే దిక్కులు చూస్తున్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దీన్ని గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేనేత కార్మికులకు ఉన్నటువంటి రుణాలు మామూలుగా 30 కోట్లని చెప్పారు. ఒక్కోటి అటు ఇటు అంటే ఉంటుండొచ్చు. కాబట్టి ఈ 30 కోట్లను మాఫీ చేశారని చెప్పడం వాళ్ళ జీవితాల్లో కూడా కొంత వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారు అని. సుమారుగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముందుకు వచ్చిన రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కొంత ప్రయత్నాలు చేస్తామని, కొంతమందికి రుణమాఫీ జరిగింది, ఇంకొంతమంది జరిగలేదు. దాని ప్రక్రియను వేగవంతం చేస్తా ఉన్నాం. వాస్తవానికి రాష్ట్రంలో వరదలు, విపత్తులు రాకపోతే ఇప్పటికల్లా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగేది. కొంత రెవెన్యూ యంత్రాంగము, మిగతా అందరూ కూడా ఈ రిలీఫ్ మెజర్మెంట్స్, పునరావాస కార్యక్రమాలు, వరదలు ఈ ప్రాంతాల్లో కొంత సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు అటువైపున కొంత దృష్టి పెట్టడంతో రైతు రుణమాఫీ కొంత జాప్యం జరుగుతా ఉన్నాయి. లేకపోతే ఇప్పటికే ఈలో పూర్తి అయిపోయేది. ఇంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, వాళ్ళందరికీ మాఫీ వేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఎన్ఓసీలు వచ్చాయి. కానీ జరగట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ చేనేత కార్మికుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం 30 కోట్లు ఆ రుణమాఫీ చేయడం పెద్ద సమస్య కాదనుకొని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుంది. అది ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశించదగ్గది. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి, చేనేత రంగానికి పునర్వైభవం తీసుకురావాలి, నేతలను కూడా పోటీసులు చేయాలి అన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా ఉందో ఈ 30 కోట్ల రుణమాఫీతో కొంత అర్థమవుతా ఉన్నది. అంటే గత ప్రభుత్వం బతుకమ్మ, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, బతుకమ్మ చీరలను పూలతో అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ తెప్పించని చెప్పారు. ఒక 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం బతుకమ్మ చీరల కోసం ఆర్డర్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. ఈ రోజు ఇంకా డ్యూ ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాము, త్వరలోనే వారందరికీ బకాయిలు డబ్బులు పంపిస్తున్నాము, వాళ్ళ ఖాతాలో వేస్తాం, జమ చేస్తామని చెప్పారు. అంటే గత ప్రభుత్వము గొప్పలకు పోయింది, కానీ వాస్తవానికి విరుద్ధంగా దూరంగా వ్యవహరించింది. వాస్తవాలను మరుగునపరిచి మాటలతో మైమరిపించి పాలన సాగించింది గత ప్రభుత్వం. ఇచ్చేటువంటి బకాయిలను ఇవ్వకుండా, కొత్త ఆర్డర్స్ ఇవ్వకుండా చేనేత రంగం కుదిరయ్యే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. మరి చేనేత కార్మికుల సమస్య తెలివే అని తెలుసు. సిరిసిల్ల నుంచే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. చేనేతలకు అంటే నేత చీరలు వీటి సమస్య సిరిసిల్ల ఫేమస్. చేనేత కుటుంబాలు అక్కడే ఎక్కువ ఉన్నాయి ఆ కాన్స్టిట్యూన్సీ. మరి వారికి తెలియదా కేటీఆర్ గారికి అని తెలుసు. తెలిసా కానీ మైమరిపించి మాటలతోటి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు పాలన సాగించాలనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రకంగా చూసుకుంటా పోతా ఉంటే గత ప్రభుత్వం ఎన్ని తప్పిదాలు చేసింది, ఎంత ఇబ్బందులు గురి చేసింది. అంటే ఏక వ్యక్తి పాలన, ఏక కుటుంబ పాలన ఉంటే రాష్ట్రానికి ఎంత ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం ఇది ఒక తాజా ఉదాహరణ. అలాగే మనం చూసుకోవచ్చు, ఇక్కడ అసలైన ఉద్యమకారుడు మహనీయుడు కొండా లక్ష్మణ్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ కాదంటూ కూడా కేసీఆర్ ను ఉద్దేశించి. అలాగే గత ప్రభుత్వంలో ఎలక్షన్లు అంటూ కమిషన్లకు పాల్పడ్డారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొండా లక్ష్మణ్ బాపూజీ వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘకాలం పోరాడించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రత్యేక
ప్రత్యేక లక్ష్య సాధన కోసం పోరాటం చేశారు. దీనికి అనుమానం లేదు. కొండా లక్ష్మణ్ బాబూజీ ఆయన జీవితాన్ని మొత్తం తెలంగాణ ప్రజలకు అంకితం చేసి పనిచేశారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న గత ప్రభుత్వం ఆయనను బుద్ధ భవన్ దగ్గర బుద్ధ విహార్ ఈ లుంబిని పార్క్ ఈ ఏరియాలో ఆయన నివాసం ఉంటే దాన్ని రాత్రి ఖాళీ చేయించింది. ఈ రకమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాబు. చేనేత వర్గానికి చెందినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ ఆ వర్గాల కోసం, ఆ వర్గం అభ్యున్నతి కోసం తరలించి పోరాటం చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు, కానీ పూర్తి స్థాయిలో ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరలేకపోయింది. దానికి అప్పుడున్నటువంటి రాజకీయ కారణం కావచ్చు, అప్పుడున్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, అప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు, మిగతా ఏవైనా అంశాలు వస్తాం. ఆయన ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం చెప్తుంది. కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు గత పాలకులకు తీరిక లేకుండా ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక్కో పంచాయతీకి 40 లక్షలు కావాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే ఏదైతే వరద బాధితులకు ఇచ్చే సాయం సరిపోవట్లేదు, నిధులు సరిపోవట్లేదు, ఈ నేపథ్యంలో ఒక్కో పంచాయతీకి 40 లక్షలు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించే అవకాశం ఉందంటారా? గ్రామాలే భారతదేశానికి పట్టుకోమరు. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. గ్రామాలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుంది. ఇది కొంతకాలంగా ఉన్నటువంటి నినాదాలు. ఈ నినాదాలుగా కాకుండా నిజం చేయాలి అంటే ఏం చేయాలి? గ్రామాలను బలోపేతం చేయాలి. నిధులు లేక గ్రామ పంచాయతీలు నిర్వీర్యంగా మారుతా ఉన్నాయి. సర్పంచ్లు ఎన్నికవుతా ఉన్నారు, వార్డు మెంబర్స్ ఎన్నికవుతా ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంటుంది, గ్రామ కార్యదర్శి, విఏఓ వీళ్ళంతా ఉంటారు. కానీ నిధులు లేకుండా వాళ్ళందరూ ఏం చేయమంటారు? వచ్చి కుర్చీలో కూర్చొని వెళ్ళిపోమంటారా? గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాల్సిన అవసరం, పొరుగులు నిర్మించాల్సిన అవసరం. వాస్తవానికి పట్టణాలకు ప్రజలు వలస రావడం కారణం కూడా ఇది ఒక కారణం. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కరువడంతో ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వస్తా ఉన్నారు. నాణ్యమైన విద్యను అందించి ఒక పాఠశాలను 10వ తరగతి వరకు ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే ఎందుకు వాళ్ళు పట్టణాలకు వచ్చే అవకాశం ఉంటుంది? చాలా మంది గమనించండి, పట్టణంలో ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే పిల్లల చదువు కోసం అని చెప్తా ఉన్నారు. అంటే పిల్లల చదువు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో కన్నగూరును ఉన్న గ్రామాన్ని వదిలేసి వలస వస్తా ఉన్నారు పట్టణాలు. కాబట్టి గ్రామాలను బాగు చేయాలి అంటే వాటికి పరిపూర్ణమైన నిధులిస్తే తప్ప గ్రామాలు బాగుపడి గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సింది ఖచ్చితంగా 4 లక్షలు అని చెప్పారు. అంటే ఉన్నటువంటి ఏదైతే లోకల్ గా వసూలయ్యే పన్నులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర నిధులు కూడా అంతే గ్రామాలు సర్వాంగీణ వికాసంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వాలు కేంద్రం కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం, కేంద్రం కొంత ఇతోధికంగా సహాయం చేయాల్సిన, ఉదారంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కోణంలో కొంత నిధులు సమకూర్చి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 నిధులతో పాటు స్థానికంగా వసూలయ్యే పన్నులు అంటే ఇంటి పన్ను కానీ మిగతా పన్నులు, ఈ పన్నుల ద్వారా కొంత అభివృద్ధి జరిగే అవకాశం. తద్వారా గ్రామాలు కూడా పట్టణాలతో పోటీ పడి అభివృద్ధి చెందేందుకు లేవు. ఈ కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం కొంత గ్రామాల కోసము కొంత బృహత్తర ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తాం, త్వరలో ఆవిష్కరిస్తుందని చెప్పేసి కొంత పంచాయతీరాజ్ వర్గాల నుంచి వస్తాం. ఏ గ్రామానికి ఎంత ఉండాలి, ఎంత జనాభా ఉంటే ఎంత నిధులు ఇవ్వాలి, ఏం నిర్ణయించాలి అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరాలి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, తండాలలో, గిరిజన గూడాలలో ఉన్న వాళ్ళకు కూడా పట్టణాల్లో ఉండే విధంగా సౌకర్యాలు అందాలి.
ఆ స్థాయిలో కాకుండా కొంత కొంత మెరుగైన సౌకర్యాలు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు మనం చాలా చోట్ల గ్రామాలకు వెళ్తే మురుగుకం రైట్. డ్రైనేజీ రోడ్ల మీద పారుతుంది ఏర్లేదు. తద్వారా దోమలు, అంటువ్యాధులు, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి అసౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి. నీట్ గా అందంగా ఉండాలి గ్రామాలు రైట్. అంటే ఖచ్చితంగా నిధులు విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉదారంగా నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన అవసరం గ్రామ ప్రాంతాలు. అప్పుడే ఎన్నికైన సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళు కూడా కొంత ఉత్సాహంగా పనిచేసిన వీలవుతారు. రైట్. ఇది నా గ్రామము, ఇది నా ప్రాంతం, ఇది నా బస్తీ, ఇది నా వాడ, ఇది నా ఇల్లు, కాబట్టి నేను చక్కగా దిద్దుకుంటానండి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించేవారు. నిధులు ఇవ్వకుండా నిరసించే విధంగా వాళ్ళు అభివృద్ధి చేస్తే కూడా కొంతమంది సర్పంచులు ఇప్పటికీ మనం దురదృష్టకరమైన విషయం సర్పంచ్ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే అంటే ఆయన సర్పంచ్ గా ఎన్నికై ఊరు బాగు కోసం కొంత అప్పులు తెచ్చి డెవలప్మెంట్ చేశారు. ఊళ్ళో ఆయన ఇంటి కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, ఊరు కోసం. అది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చిన అప్పుల వాళ్ళు వెంబడబడితే పరుగు కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. కొన్ని ఉన్నాయి సంఘటనలు. ఇట్లాంటి దురదృష్టకర పరిస్థితి నుంచి గ్రామాలను బయటపడాల్సిన అవసరం ఉంది. రైట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో రాష్ట్రం అయితే ఏదైతే కోరిందో దీని విషయంలో కొంత ఉదారంగా ఆలోచన చేసి పెద్ద మనసు తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కోర్టు జారీ చేసిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై. అయితే ఈ మేరకు మరి స్పీకర్పై తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంది. మరి స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు, అలాగే ఇప్పుడు ఏదైతే పార్టీ మారిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తెల్లం గానీ అలాగే శ్రీహరి గానీ పొన్నం గానీ వారి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి.